హై వ్యూవర్స్, ఈరోజు వార్ సినిమాకి సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్లో డే 1 నుంచి ఓపెనింగ్స్ ఎంత వస్తాయి ఏంటని చూసుకుంటా పోతుంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి మన మహేష్ బాబుకి సంబంధించి వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ కలెక్షన్స్ కూడా దాటవన్నట్టుగా ఇప్పుడు తెలుస్తూ ఉంది. మరలా చెప్తున్నాను, వార్ 2 సినిమాకి సంబంధించి హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎంత వచ్చింది ఏంటని చూస్తే ఫస్ట్ వన్ డే రేపే కదా, సో అడ్వాన్స్ బుకింగ్లు ఎన్ని వచ్చాయి, రేపు థియేటర్లు ఎంత రావచ్చు ఏంటని చూస్తుంటే బిలో 40 లక్షలు వచ్చేలా ఉందంట. అది డబ్బింగ్ సినిమా అయినా హృతిక్ రోషన్ తెలుగు మేమే పరిచయం చేస్తున్నట్టుగా హడావుడి చేశాడు నాగవంశీ నిర్మాత. ఈవెన్ మన జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు సినిమా ఇది అన్నట్టు హడావుడి చేశాడు. అది డబ్బింగ్ సినిమా అందరికీ తెలుసు. బట్ హైదరాబాద్లో వచ్చేసి డబ్బింగ్ స్ట్రైట్ అని కూడా ఎవరు చూడరు, కానీ ఎవరు నటించిన ఏంటారో దాంతో కూడా చూస్తారు. బట్ వార్ 2 సినిమాకి మాత్రం అంత రాల. రేపు రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే ఈవినింగ్కి సినిమా టాక్ బాగా నడిస్తే రేపు వస్తారు, రేపు ఈవినింగ్ మాట్లాడదాం. ఇప్పుడైతే అడ్వాన్స్ బుకింగ్ల విషయంలో గబ్బర్ సింగ్ కానీ, మొరారీ కానీ, కలేజా కానీ 50 లక్షల పైచులకి దాటేసినాయి కలెక్షన్లు వన్ డేకి. బట్ ఈ వార్ 2కి 40 లక్షల లోపే ఉంది. సో ఇలా చూసుకుంటూ పోయినప్పుడు పాపం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం హట్ అవుతున్నారు. ఎందుకంటే మొన్న ఓవర్గా ప్రమోషన్ చేసినట్టున్నారు. అలా అనకుండా నార్మల్ చెప్పినట్టయితే ఖచ్చితంగా వేరే చాలామంది వచ్చేవాళ్ళు. హృతిక్ రోషన్ తక్కువ చేస్తూ మాట్లాడతాం, కానీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి నాతో మా అమ్మ మా నాన్న తప్ప ఎవరు లేరు, మొత్తం నేను అన్నట్టు మాట్లాడతాను, కానీ ఇవి కూడా కొంతమంది పాపం హట్టింగ్ అనిపించాయి. బట్ సినిమా బాగుంటే కలెక్షన్ దుమ్ము లేపుతాడు, అందులో నో డౌట్ సినిమా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను.